భగవతే వాసుదేవాయ. శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారి వచన భగవద్గీత గీతా మహాత్మ్యం. ఇప్పుడు గీతా మహాత్మ్య సుశర్మ కథ మొదటి అధ్యాయం విందాం. కైలాసంలో ఒకనాడు పార్వతీమాత పరమశివుణ్ణి భగవద్గీత మహాత్మ్యాన్ని వివరించమని కోరింది. నిజానికి అమ్మవారు మన కోసమే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని మనం తెలుసుకోవాలి. మహాదేవుడు సంతోషించి, పార్వతి, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపం చాలా మనోహరమైనది. అవిసి పువ్వు వలె శ్యామలవర్ణంగా ఉంటుంది. ఆయన మహిమలు అనంతాలు. అట్టి ఆయనను అందరూ ఉపాసించాలి. ఆయన మురా అనే రాక్షసుణ్ణి సంహరించుట చేత మురారిగా పిలువబడుతున్నాడు. ఆయన శేషపాన్పుపై పబళిస్తూ ఉన్న సమయంలో లక్ష్మీదేవి ఆయనతో, నాథ, మీరు ఐశ్వర్యం పట్ల ఉదాసీన భావంతో నిద్రిస్తున్నారా అని అడిగిన దానికి శ్రీమన్నారాయణుడు సమాధానంగా, తత్వాన్ని అనుసరించి అంతర్దృష్టి ద్వారా నాలోని మహేశ్వర తేజస్సును సాక్షాత్కరింప చేసుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు లక్ష్మీదేవికి మరొక సందేహం వచ్చింది. హృషికేశ, యోగి పుంగవులు కూడా మిమ్మల్నే ధ్యానిస్తారు కదా, మీకంటే వేరేనా ధ్యానింపదగిన తత్వం ఇంకొకటి ఉంది అంటున్నారే, దానిని గురించి తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. దాన్ని వివరించి చెప్పమని అడిగింది. అప్పుడు శ్రీహరి లక్ష్మీదేవితో, ప్రియా, ఆత్మ ఉన్నదే అది ద్వైత అద్వైతాలకు, భావ అభావాలకు అతీతం. దానికి ఆది అంతం కూడా లేవు. శుద్ధ జ్ఞానం చేత లభించే పరమానంద స్వరూపం కావడం వల్ల అది ఏకమాత్రం. సుందరమైన నా ఈశ్వరీయ స్వరూపం ఆత్మ యొక్క ఏకత్వాన్నే అందరూ తెలుసుకోవాలి. భగవద్గీతలో ఈ విషయమే ప్రతిపాదించబడింది. నేను భగవద్గీతలో నా స్థితిని వివరించాను. మొదటి 5 అధ్యాయాలు 5 ముఖాలుగాను, తరువాత 10 అధ్యాయాలను 10 భుజాలుగాను, తరువాత 16వ అధ్యాయాన్ని ఉదరముగాను, చివరి 2 అధ్యాయాలను నా పాదములుగాను తెలుసుకో. ఈ విధంగా భగవద్గీత 18 అధ్యాయాల వాన్మయాన్నంతటినీ ఈశ్వరీయమూర్తిగా గ్రహించు. ఇలా తెలుసుకున్నంత మాత్రాననే మహాపాపాలన్నీ నశిస్తాయి. ఉత్తముడు, బుద్ధిమంతుడు అయిన ఏ మానవుడు గీతలో ఒక అధ్యాయం కానీ, అందులో కొంత కానీ, లేక ఒక్క శ్లోకం కానీ, లేక ఒక్క పాదం కానీ, పాదంలో సగం కానీ ప్రతిరోజు అభ్యాసం చేస్తాడో అట్టివాడు సుశర్మ వలె ముక్తిని పొందగలడని వివరించాడు విష్ణుమూర్తి. అప్పుడు లక్ష్మీదేవి ఎంతో ఉత్సాహంగా, దేవా, ఆ సుశర్మ ఎవరు? ఏ జాతివాడు? అతనికి ముక్తి ఎలా లభించింది? ఇదంతా వివరించి చెప్పమని అడిగింది. విష్ణుమూర్తి చెప్పనారంభించాడు. సుశర్మ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కపట బుద్ధి, పాపాత్ములలో శిరోమణి అయ్యాడు. వైదిక జ్ఞానం లేక క్రూర కర్మలు ఆచరిస్తూ ధ్యాన, జప, హోమ, అతిథి సత్కారాల వంటివి ఏమీ లేకుండా సర్వదా విషయవాసనలతో లంపటుడై నాగలి దున్నుకుంటూ ఆకులు అమ్ముకుంటూ జీవనం గడుపుతూ మద్యమాంసాలు సేవించేవాడు. ఒకనాడు సుశర్మ ఆకులు సేకరించే నిమిత్తం ఒక మునివాటికలో తిరుగుతూ ఉండగా ఒక కాలసర్పం కాటు వేయడంతో అతను చనిపోయాడు. నరకయాతనలు అనుభవించి మళ్ళీ భూలోకంలో బరువులు మోసే ఎద్దుగా జన్మించాడు. ఇది అతనికి 2వ జన్మ. దానిని ఒక కుంటివాడు తన జీవనయానం కోసం కొన్నాడు. తన వీపు మీద కుంటివాడిని మోస్తూ
నానా యాతనలు అనుభవిస్తూ 7-8 ఏళ్లు గడవగా ఒకరోజు ఎత్తైన చోటుకు ఎద్దును వేగంగా తోలుతూ ఉండగా అలసిపోయి మూర్ఛిల్లి కింద పడి మరణించింది. ఇది చూసేందుకు గుమిగూడిన జనంలో ఒక పుణ్యాత్ముడు ఎద్దు మీద జాలిపడ్డాడు. దానికి మేలు కలగాలని భావించాడు. తన పుణ్యాన్ని ధారపోశాడు. అలాగే మరికొంతమంది పుణ్యాత్ములు కూడా చేశారు. ఆ గుంపులో ఒక వేశ్య కూడా ఉంది. ఆమె కూడా కొంత పుణ్యత్యాగం చేసింది. చనిపోయిన ఎద్దు ఆత్మను యమదూతలు యమలోకానికి తీసుకొని వెళ్ళగా అక్కడ వేశ్య త్యాగం చేసిన పుణ్యఫలం వల్ల ఈ ఎద్దుకు మోక్షం వచ్చిందని నిర్ణయించబడింది. ఈ ఎద్దు మళ్ళీ భూలోకంలో ఉత్తమ బ్రాహ్మణ వంశంలో పుట్టింది. ఆ బ్రాహ్మణునికి పూర్వజన్మ స్మృతి పోలేదు. కొంతకాలం తర్వాత అతడు జ్ఞాని అయి ఆ వేశ్య ఇంటికి వెళ్ళి ఆమె లోగడ తనకు అంటే ఎద్దు జన్మలో చేసిన దానం గురించి అడిగాడు. అప్పుడు ఆమె అతనిని గౌరవించింది. ఒక పంజరంలో ఉంచిన రామచిలుకను చూపించింది. అది ప్రతిరోజు ఏదో చదువుతున్న విషయం ద్వారా నా అంతఃకరణ పవిత్రమయ్యింది. ఆ పుణ్యాన్నే నేను మీకు దానం చేశాను అని చెప్పింది. నిజానికి ఆ రామచిలుక చదివేదేమిటో ఆమెకు కూడా తెలియదు. కనుక వారిద్దరూ కలిసి ఆ చిలుకని అడిగారు. అప్పుడు ఆ చిలుక ఇలా చెప్పసాగింది. ఆ చిలుక పూర్వజన్మలో ఒక గర్విష్ఠి అయిన విద్వాంసుడు. గర్వం, రాగద్వేషాలు ఎంతగా పెరిగాయి అంటే గుణవంతులైన విద్వాంసులను చూసి ఎంతో ఈర్ష్యపడేవాడిని. కొంతకాలానికి మరణించి యవగింపు కలిగించే అనేక జన్మలు ఎత్తాను. తరువాత ఈ లోకంలో మళ్ళీ మానవుడనై పుట్టాను. కానీ ఒక సద్గురువును నిందించిన కారణంగా చిలుకనై పుట్టాను. వేసవి కాలంలో ఎండవేడిమికి తట్టుకోలేక ఒకసారి మార్గమధ్యంలో పడిపోయాను. అప్పుడు ఒక మహాత్ముడైన ముని నన్ను లేవతీసి సేద తీర్చి తన ఆశ్రమంలో ఒక పంజరంలో పెట్టగా అక్కడే నేను చదువుకున్నాను. ఎందుచేతనంటే అక్కడున్న ముని బాలకులంతా ప్రతిరోజు ఎంతో ఆదరంగా భగవద్గీత మొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాదయోగంను ఆవృత్తి చేస్తూ ఉండేవారు. అది విని విని నాకు కూడా కంఠస్థమైంది. ఇలా ఉండగా దొంగతనాలు చేసే బోయేవాడు నన్ను అక్కడి నుంచి దొంగిలించి ఈమెకు అమ్మగా నేను ఇక్కడే ఉండడం జరిగింది. ఇదే నా వృత్తాంతం. నేను భగవద్గీత ప్రథమాధ్యాయం అభ్యాసం చేసినందువల్ల నేను పాపాల నుండి విముక్తిని పొందడమే కాకుండా ఈ వేశ్య యొక్క అంతఃకరణం కూడా పరిశుద్ధమైంది. ఈ పుణ్యం వలననే సుశర్మ కూడా పాప విముక్తి పొందాడు. ఈ విధంగా ఆ ముగ్గురు భగవద్గీత మహాత్మ్యాన్ని తలుచుకుంటూ నిరంతరం గీతాభ్యాసం చేయడంతో జ్ఞానులై ముక్తి పొందారు. ఈ విధంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, పరమశివుడు పార్వతీదేవికి భగవద్గీత మహాత్మ్యాన్ని వివరించారు. పై కథల్ని శ్రద్ధగా చదివితే మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే సుశర్మ అలాగే రామచిలుక కూడా 3 కంటే ఎక్కువ జన్మలు ఎత్తి పూర్వజన్మ స్మృతి వల్ల ముక్తి పొందారు. సుశర్మ బ్రాహ్మణుడుగా, ఎద్దుగా, మళ్ళీ బ్రాహ్మణుడిగా పుట్టడం, రామచిలుక కూడా విద్వాంసుడు, మళ్ళీ అనేక జన్మలు ఎత్తి మానవుడే పుట్టిన చిలుక జన్మలోనే ముక్తిని పొందడం జరిగింది. రాంగ్ థింకింగ్ ఈజ్ ద ఓన్లీ ప్రాబ్లం ఇన్ లైఫ్. గీత ప్రథమాధ్యాయ పారాయణం చేత పాప విముక్తి, పూర్వజన్మ స్మృతి కలుగుతాయి. వచ్చే ప్రసారంలో శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము కథామహత్యము విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.